ఇట్లా అయితే సగమే వస్తుంది. ముఖం అది కనబడుతుంది, ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది, అది కనబడుతుంది. ఇప్పుడు ఓకే. తెలంగాణ రాష్ట్ర హోంగాళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి 9 రోజులు మరి మన రేవంత్ రెడ్డి గారిని ఒక దేవునిలాగా కొలవడం జరుగుతుంది నేను. ఎందుకంటే మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి 5 సమస్యలు, హోంగాళ్ళను పర్మనెంట్ చేయాలి, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి, అన్యాయంగా రిమూవ్ అయి కోర్టు నుండి వచ్చిన వాళ్ళకు విధులకు తీసుకోవాలి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 10 లక్షలు ఇవ్వాలి, ప్రభుత్వ స్కీములు ఇవ్వాలి, 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసుకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మరి 9 రోజులు మరి శాంతియుతంగా దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టమైతే మీరు కూడా వచ్చి మరి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు పూలమాలేసి పాలాభిషేకం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ దీక్ష కేవలం ఒక దేవుడిలాగా కొలవడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి వర్యులను. మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. దీనికి ప్రతి ఒక్క సంఘ నాయకులు కూడా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నా. దయచేసి ఎవరు కూడా మనస్పార్థాలు పెంచుకోకుండా మనం చేసేది మన ఐక్యత చాటడం కోసం చేస్తున్నటువంటి శాంతి దీక్ష. ఈ దీక్షకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలకాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై రేవంత్ రెడ్డి, జై హోంగార్డ్.